నాకు ఎప్పుడు ఒక క్వెషన్ వచ్చేదనమాట. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నారు అందరూ సనాతన ధర్మం, సనాతన ధర్మం అంటున్నారు గదా! అసలు సనాతన ధర్మం గురించి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మనం మాట్లాడుకునేది మాత్రం హిందూ ధర్మం గురించి మాట్లాడుకుంటున్నారు. బయట అందరూ మాట్లాడేది హిందూ ధర్మం. సనాతన ధర్మం అనేది చాలా గొప్పది. అది ఆహ్, ఎట్లాగంటే మీకు స్లోగా నేను చెప్తున్న కొద్దీ అర్థమవుతుంది. అందరూ చెప్పినట్టు ఓహ్! పూజ చేసేసి ఓ వ్రతం చేసేసి ఇదేదో సనాతన ధర్మం అది కాదు. అసలైన సనాతన ధర్మం చాలా గొప్పది. దాని వివరణ మళ్ళీ మీకు చెప్తూ ఉన్న కొద్దీ మీకు అర్థమవుతుంది. నేను ఒక్కసారి ఆహ్, మరి దేవుళ్ళు ఇక్కడే ఎందుకుంటారు? అన్ని చోట్ల ఉంటారు గదా! మరి గుడే ఎందుకెళ్తారు? గుడిలోనే దేవుడు ఉన్నాడా? మరి దేవుడు ప్రతి చోట ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు అని పెద్దోళ్ళందరూ చెప్తారు గదా! మరి గుడి అంటే ఏంటి? గుడికి ఎందుకెళ్ళాలి? అనేది నాకొక క్వెషన్ అనమాట. క్వెషన్ అయితే నేను ఒకరోజు మెడిటేషన్ చేస్తున్నా. మాస్టర్ నాకేం చూపిచ్చారంటే స్కూలు పిల్లల్ని చూపిచ్చారు. స్కూలు పిల్లలు ఏంటంటే యూనిఫామ్ వేసుకుని వరుసగా లైన్‌లో నుంచునున్నారు. అప్పుడు నేను మా అమ్మని అడిగా. గురువుగారిని అడిగా. అమ్మ ఏంటమ్మా ఇలాగా స్కూలు పిల్లలు ఏంటి అని అడిగితే అమ్మ ఏం చెప్పిందంటే, అమ్మా స్కూలుకెళ్తాము. స్కూలుకి ఎందుకెళ్తాము? ఒక డిసిప్లిన్ నేర్చుకోవడానికి వెళ్తాం. ఫస్ట్‌లో ఏం చెప్తారు? పొద్దున్నే రావాలి, శుభ్రంగా రావాలి, స్నానం చేసి రావాలి, పొద్దున్నే లేవాలి, టైంకి రావాలి. ఇలాగ ఒక డిసిప్లిన్ ఉంటుంది. క్లాసులు పెరిగే కొద్దీ మనకేం చెప్తారు? భౌతిక ప్రపంచంలో మనం ఎలా జీవించాలి? కష్టపడి ఎలా పైకి రావాలి? సాధన ద్వారా అంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ పెడతారు. ఆ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు మనం చాలా కష్టపడతాం, నేర్చుకుంటాం, సాధన చేస్తాం. ఆ పరీక్ష పాస్ అవ్వాలని చూస్తూ ఉంటాం. అలాగా పరీక్షలు పాస్ అవుతాము. సొసైటీలో కష్టపడి సంపాదించటం ఎలాగో అన్నది నేర్చుకుంటాం ఒక విద్య ద్వారా. అది క్లాసులు పెరిగే కొద్దీ టీచర్లు రకరకాలుగా చెప్తూ ఉంటారు. సబ్జెక్టు రకరకాలు, సాధనలు రకరకాలు అలా చెప్తూ ఉంటారు కదా! అలాగే గుడికి చిన్నప్పుడు తల్లిదండ్రులు తీసుకెళ్ళినప్పుడు తల్లి, తండ్రి చూపిస్తారు. అదిగో ఆయనే దేవుడు. ఆ దేవుడు తప్పు చేస్తే ఊరుకోడు. జాగ్రత్తగా ఉండాలి. తప్పు చేయకూడదు. నువ్వు పెద్దయ్యే కొద్దీ సత్యం మాట్లాడాలి. నువ్వు ఎదుటి మనిషిని బాధ పెట్టకూడదు. ఎదుటి మనిషిని బాధ పెడితే అదొక తప్పు అవుతుంది. అదొక కర్మ అవుతుంది. ఇదంతా మనం ఎక్కడ నేర్చుకుంటాం? గుడిలో నేర్చుకుంటాం. గుడిలో నేర్చుకున్న తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత మనము అప్పుడుకి ఇప్పుడు స్కూల్లో ఇంటర్మీడియట్ అయిపోయింది, పీహెచ్‌డీ అయిపోయింది అనుకోండి. అప్పుడు ఇక్కడ పీహెచ్‌డీ అయిపోయింది అంటే కంపారిజన్ ఎలా ఉంటుందంటే మొత్తం భగవంతుడి గురించి మొత్తం తెలుసుకోవటం అనమాట. అలాగా మనము ఒక్కొక్కసారి ఎదిగే కొద్దీ ఏం చేస్తామంటే ఈ ఈ దేవుడికి ఇది శక్తి ఉంది. ఈ దేవుడి శక్తి ఇలా ఉంటుంది. సైన్స్ సబ్జెక్ట్ ఇప్పుడు చూడండి సైన్స్ ఉంది, సోషల్ ఉంది, మ్యాథ్స్ ఉంది. ఇలా అన్ని సబ్జెక్టులు ఉన్నాయి గదా! అలాగే విశ్వంలో దేవతలు, శక్తులు ఆ అమ్మవారుంది. తర్వాత మనకి సరస్వతీదేవి ఉంది, లక్ష్మీదేవి ఉంది, వాళ్ళ శక్తులు ఇవన్నీ మనం ఎక్కడ నేర్చుకుంటున్నాం? గుడిలో నేర్చుకుంటున్నాం. ఒక వయసు వచ్చిన తర్వాత మనకి అంత తెలుస్తుందనమాట. అంటే మనకు ఒక సామెత ఉంది. చిన్నప్పుడు గుడికెళ్ళకపోతే తప్పు, 60 ఏళ్ళ తర్వాత గుడికెళ్తే చిన్నప్పుడు వెళ్ళకపోతే తప్పు, 60 ఏళ్ళు దాటితే వెళ్తే తప్పు. ఆ 60 ఏళ్ళు వచ్చేసరికి మనం ఏం తెలుసుకోవాలంటే భగవంతుడంటే ఏంటి తెలుసుకోవాలి. అసలు భగవంతుడిని చేరడానికి మార్గాలేంటో తెలుసుకోవాలి. ఈ మనం సబ్జెక్ట్ చదివేటప్పుడు ఈ డబ్బు సంపాదించడానికి ఇంజినీరింగ్ చదవాలా? మన మన దీన్ని బట్టి అంటే ఇప్పుడు కొంతమందికి కొన్ని సబ్జెక్టులు ఇష్టమవుతుంది. వాళ్ళు వేరు. ఇక్కడ కూడా మార్గాలు వేరు. భగవంతుడిని చేరడానికి మార్గాలు వేరు. అక్కడ సబ్జెక్టులు వేరు. డబ్బు సంపాదించడానికి సబ్జెక్టులు వేరు. అయితే ఇక్కడ భగవంతుడిని చేరడానికి మార్గాలు వేరు. అది అంత బాగా వివరణ అంటే చెప్పుకునే కొద్దీ గనక మనకి తెలిస్తే ఈ స్కూలుకి, దేవస్థానానికి ఉన్న మీకు కంపారిజన్ కానీ, అనుబంధం కానీ, మీకు ఆ వివరణ కానీ అర్థమై ఉంటుంది. గుళ్ళో లాస్ట్‌కి సాధన ద్వారా మనము మార్గాలు ఎన్ని మార్గాలైనా ఆ మార్గాల్లో మనం కర్మలు చేసుకోకుండా ఉంటే ఆ భగవంతుడిని రీచ్ అవ్వడానికి గుడి మనకి ఎంతో పదిలమైంది. తర్వాత రాబోయే తరాలకి గుడి ఎంత ఉన్నతమైనగా ఎదగాలి అన్నది నేర్పించాలంటే మనకి గుడులు చాలా అవసరం.